చలో నెక్స్ట్ నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో छोटे भाई का बड़े भाई బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ ప్రధాని టూర్లో బట్టబయలు. ఈనాటి ఈ బంధం ఏనాటిదో మోదీని తన పెద్దన్నగా పేర్కొన్న రేవంత్ రెడ్డి వారంలోనే సీఎం నాలుక మడత, తెగిడిన నోటితోనే ప్రశంసలు. ఇన్నాళ్ళు చాటుమాటుగా సాగిన బీజేపీ కాంగ్రెస్ బంధం ఆదిలాబాద్ టూర్లో బయటపడ్డ ఇరు పార్టీల స్నేహం. నాడు బీఆర్ఎస్ సర్కార్కు కేంద్రం అడుగడుగున అడ్డంకులు, నేడు రేవంత్ ప్రభుత్వం అడిగిందే తడవుగా అనుమతులు. ఆగ మేఘాలపై ఎలివేటెడ్ కారిడార్లు, ఐఐటీహెచ్ మంజూరు. ఒరినియమ్మ ఇవి మంజూరు చేస్తేనే తప్పైందా? ఇప్పుడు ఇవి మంజూరు చేయొద్దని చెప్తున్నారా మీరు? ఇప్పుడు ఆయన నీ లెక్క ఇగోగు పోకుండా మోదీ నాకంటే పెద్దోడా, బీజేపీ నాకంటే పెద్దదా, మా ఇద్దరికి శత్రుత్వం ఉంది, నేను రాష్ట్రము నా బడ్జెట్ నేను ఇస్తున్నా, ఇవన్నీ కథలు పడ్డావు. నువ్వు ఇగోగు పోయినావు, తెలంగాణ రాష్ట్రాన్ని ముంచినవు. ఈయన ముఖ్యమంత్రి అట్లా కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉంటేనే మనకు ఎంతో కొంత నిధులు వచ్చే అవకాశం ఉంది. ఓ దుర్మార్గుడు మొత్తం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయిండు. ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి అని భావించి ఆయన ఒక్కసారి అందరినీ కలిసేసి వచ్చిండు. ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళి కలవడం ఆయన బాధ్యత. అది రాష్ట్రానికి ఉన్న పెండింగ్ సమస్యల్ని పరిష్కరించుకోవడం ముఖ్యమంత్రి బాధ్యత. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్క ముఖ్యమంత్రి ఈ దేశంలో మోడీనో ఇంకెవరినో కలవలే ప్రధానమంత్రిని. స్టాలిన్ బీజేపీకి డిఎంకేకి మధ్య పెద్ద సిద్ధాంతపరమైన వారే ఉంటుంది. స్టాలిన్ మోదీ మీటింగ్స్లో వెళ్ళి పాల్గొనలేదా? అంటే స్టాలిన్కు మోదీకి మధ్య బలం ఏర్పడ్డట. సిగ్గులేని రాత్రులు ఎందుకు రాస్తారా బాబు మీరు? మీరు ఇంత దుర్మార్గంగా వార్తలు రాసి ఇంకా నమస్తే తెలంగాణ పరువు తీసిరని మళ్ళా కాలోజీ టీవీ వాళ్ళ మీద వీళ్ళ మీద పరువు నష్టం దావాలేస్తారు మళ్ళీ మీరు. మరి మీ ఇట్లాంటి వార్తలు రాసిన మీ మీద ఏమేయాలా? అంటే ప్రధానమంత్రిని కలవడమే తప్ప. మరి ఇదే ప్రధానమంత్రి అదే ఈ మీటింగ్ అయిపోగానే పక్కకు పోయి ఇంకొక వాళ్ళ పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని కమెంట్ చేసిండు కదా. ఇదే రేవంత్ రెడ్డి నిన్న మొన్న నిక్కర్ పార్టీ ఒకటే అని ఆరోపణ చేసిండు కదా. అసలు బీజేపీ కాంగ్రెస్ అని కలుస్తాదిరా బాబు? బీజేపీ కాంగ్రెస్ కలవడానికి అవకాశం చిన్న పోరగాన్ని అడిగినా చెప్తాడు. ఈ దేశంలోనే ఆ రెండు బద్ధ శత్రు పార్టీలు. రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ కలుస్తారా? కాంగ్రెస్ బీజేపీ కలుస్తుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రాష్ట్రం ఒక అడుగన్న ముందుకేయాలంటే కనీసం ఉన్న స్థానంలోనైనా ఆ కొత్త నష్టం జరగకుండా ఉండాలి అంటే కేంద్ర సహకారం లేనిది ఒక్క పని కూడా అయ్యే అవకాశం లేదు. తప్పదుగా మనకు అది. పార్టీలు వేరైనా శత్రువులైనా ఇంకోటైనా కేంద్ర సహకారం కోసం వాళ్ళని బతిమిలాడాల్సిందే, తప్పదు. మనం ఏం అడగం, వాళ్ళు ఎందుకు ఇయ్యరు అని అంటే ఇయ్యడు. ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు నాకు ఇయ్యలే అని మొన్నటిదాకా మొత్తుకున్నావు. నువ్వు పోయి అడిగినావు ఆయనని? ఆయన వస్తే ఒక రిప్రజెంటేటివ్, ఆయన ఒక 4-5 సార్లు వచ్చినా కూడా ఒక్కసారైనా పోయి కలవైతివి. పోయి నువ్వన్నా ఢిల్లీకి పోయి కలవైతివి. నీకు పంటి నొప్పి కురుకుతివి, కంటి నొప్పి కురుకుతివి, నీ బిడ్డ లిక్కర్ దందాలో ఇరుక్కుంటూ పోయి ధర్నా చేస్తేవి, కానీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నీకు మనసు రాలే. ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆయన ఏదో కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే ఆయన పోయి ముఖ్యమంత్రి కలిస్తే ఇద్దరు ఒకటే అని చెప్తావా? అసలు మరి నీ ఫోటోలు బయట ఏమనాలా? ఇట్లా దండం పెట్టి కడుపు తలకాయ పెట్టి వంగిన ఫోటోలు చూసి ఏమనాలా? అదే నరేంద్ర మోదీ దగ్గరికి పోయి నీ బిడ్డ స్కామ్ నుంచి బయటపడడానికి. మరి వీటి సంగతి ఏంది? ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిండు కదా, నీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికి ఆశీర్వదించండి ప్రధానమంత్రి మోదీ గారు అని నువ్వు వెళ్ళి బతిమిలాడినమాట కదా. సిగ్గులేదా? అది ఎవరు చెప్పిరా మాట? స్వయంగా నరేంద్ర మోదీ అన్నాడు. దాన్ని నువ్వు ధృవీకరిస్తూ నువ్వేం మాట మాట్లాడినవే? లేదు నేను అనలేదు, ఆ మాట అనలేదు. నువ్వు ఏమన్నావు తర్వాత మీటింగ్లో? ప్రైవేటు సంభాషణలు కూడా బయటకు ఎట్లా చెప్తారు అని అన్నారు. అంటే నువ్వు నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి మోదీ దగ్గరికి పోయినావు. ఇప్పుడు ఈయనేమన్నా ఆయన భార్యకు ఆయనకేమన్నా రావడానికో, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంకోటి జరగడానికో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకేదైనా పదవులు రావడానికో వెళ్ళి ఆయన కలిసిండా? లేదు కదా. నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి నువ్వు మోడీని కలిసి ఆశీర్వదించమని కోరినావు. అది మోడీ చెప్పిండు, నువ్వు దాన్ని ఒప్పుకున్నావు.
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏ ఇష్యూ మీద కూడా నువ్వు వెళ్ళి మోదీని కలవాలి. కలిసిన వాళ్ళని ఎట్లా కలుస్తారు, మీరిద్దరు ఒకటే అని అంటావు. ఏమనాలి నిన్నిగా? మనిషా, లేకపోతే అన్నమే తింటున్నావా, లేకపోతే ఇంకేమన్నా తింటున్నావా? ఈ పార్టీ సర్వనాశనం కావడానికి ఇగో ఇట్లాంటి వార్తలు, ఇట్లాంటి చర్యలే ప్రధానమైన కారణం అవుతున్నాయి. మీరు ఇప్పటికైనా, మీకు తక్కువ సీట్లు ఏమి ఇయ్యలే జనం, 39 స్థానాలు ఇచ్చిర్రు. ఇంత అరాచకం చేసినా 39 స్థానాలు ఇచ్చి మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్ష హోదాలో అక్కడ కూర్చోబెట్టినారు. గుర్తించాలా మీరు దాన్ని? అది మర్చిపోయి జనమే తప్పు చేసిరు, జనమే ఓట్లేయలేదు, గుర్రము గాడిద ఏందో తెలుసుకోలేదు, జనము తప్పు ఈ యాంగిల్లో మీరు మాట్లాడడం వల్ల మీరు జనం తీర్పును అవమానించిన వాళ్ళు అవుతారు. దానివల్ల మీ పార్టీ ఇంకా నష్టమై లోపలికి పోతుంది తప్ప మీరు బయటపడే అవకాశాలు లేవు. వసూల్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అరాచకం మొదలు. కేసీఆర్ అట. ఎవడు వసూలు చేసింది? 10 ఏళ్ళుగా దందాలు చేసింది ఎవడు? వసూలు చేసింది ఎవడు? కబ్జాలు పెట్టింది ఎవడు?